హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రవీణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉలవలతో గారెలండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ముందుగా వీటికి కావాల్సినవి ఒకరోజు ముందే నానబెట్టుకొని ఉంచుకున్న ఉలవలండి. పావు కేజీ తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా మెత్తగా అయ్యేలాగా చూసుకోవాలి. ఒకరోజు ముందే నానబెట్టాం కాబట్టి ఇవి చాలా మెత్తగానే నానిపోతాయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ ఉలవలు కొద్ది కొద్దిగా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఈ ఉలవలు నానబెట్టే ముందే ఇందులో రాళ్ళు అవి లేకుండా క్లీన్ చేసి అప్పుడు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ ఉలవలన్నీ మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ అది యాడ్ చేయకూడదండి. కొద్దిగా సాల్ట్ మాత్రం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద రెడీ చేసి పెట్టుకొని ఇందులో కలుపుకోవాలి. ఒకవేళ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల అది ఒకవేళ మెత్తగా అయిపోతుందండి. అలాగైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వరిపిండి వేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక ఒక పావు గంట అయినా ఉంచుకోవాలి. ఉల్లిపాయలు అవి దానికి బాగా పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయాక నేను చూపించే విధంగా చేతితో చిన్న చిన్న గారెల కింద చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కేంత వరకు చూసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల కింద చేసుకుని చేతితో నేను చూపించే విధంగా చిన్న చిన్న గారెల కింద వేసుకోవడమే. ఎప్పుడు ఉలవచారే కాదండి, అప్పుడప్పుడు ఇలా కూడా ఉలవలతో ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఉలవలు ఈ విధంగా తినడం వల్ల ఎముకలకి చాలా బలం ఇస్తుంది. అలాగే ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఉలవచారు కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. వీటిని తినడం వల్ల ఆకలి బాగా వేస్తుంది. నేను చూపించే విధంగా ఇలా చిన్న చిన్నగా గారెలు వేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉలవలంటే చాలామంది ఉలవచారు ఇవి పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాకుండా వీటిని కూర కూడా వండుకోవచ్చండి. ఇవే చిన్న చిన్న లడ్డూలాగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని టమాటా ముక్కలు అవి కట్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసి ఆయిల్లో ఇప్పుడు అవి పునుకుల్లాగా చింతపండు పులుసు వేసి అవి కూడా వేసుకుని పులుసులా వండుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను గారెలు ఈ విధంగా వేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. పిల్లలకి ఏ సండే టైమో ఇలాంటివి చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చాలా నచ్చుతుంది పిల్లలకు కూడా. ఇవి మార్నింగ్ టైం టిఫిన్ లాగన్నా వేసుకోవచ్చు. సాయంత్రం పూట్ల స్నాక్స్ లాగైనా వేసుకోవచ్చు. మన వీలుని బట్టి ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి తింటే చాలా బలాన్ని ఇస్తుంది. చాలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. ఈ ఉలవలని మా అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి కూడా వాడేవారు. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ చూడండి. చాలా 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 బాగుంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి. ఇలా దోరగా వేగాక ఇంకొక గిన్నెలో తీసేసుకోవాలి. ఎందుకంటే బాగా కలర్ వచ్చేలాగా వేగితే అంత బాగోవు. అందుకని లైట్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని వీటిని తీసుకోవాలి. ఆయిల్ అయితే అసలు ఏం పీల్చదండి. ఒకవేళ అలాంటి డౌట్ ఉంటే టిష్యూ పేపర్ మీద ఈ గారెలు పెట్టుకోవడమే. అప్పుడు అవి టిష్యూ పీల్చుకుంటుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా మళ్ళీ చిన్న చిన్నగా ఇలా గారెలు మిగతా పిండిని అన్నీ వేసుకోవడమే. ఒకవేళ ఇందులో జీలకర్ర కానీ వాము కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఒకవేళ ఎవరికైనా నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటాయి. నేను ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసాను కాబట్టి అదొకలాగా టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేదు జీలకర్ర వాము కూడా కావాలి అనుకున్న వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. వీటిని చట్నీతోటే తినొచ్చు, లేకపోతే ఉత్తినైనా తినొచ్చు. చాలా బాగుంటాయండి. పిల్లలకైతే చట్నీతో కాకపోయినా ఉత్తుగాని ఇవి తినొచ్చు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఏమైనా కమెంట్స్ చేయాలంటే చేయండి. ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టే నేను తర్వాత ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించి పెడతానండి. ఖచ్చితంగా చూసేవాళ్ళు ఏదో ఒక సజెషను లేకపోతే ఏదో బాగుందనో ఏదో ఒకటి సజెషన్ ఇవ్వండి.
అలా ఇవ్వకపోతే నాకు కూడా తెలీదండి. ఎందుకంటే ఏమనుకుంటున్నారో ఏంటో చూసేవాళ్ళు అని అనిపిస్తుంది. అందుకని చూసేవాళ్ళు ఎక్కువనే ఉంటున్నారు. కామెంట్స్ అయితే ఏమీ పెట్టట్లేదు. బానే ఉన్నాయనిపిస్తుంది. కాకపోతే ఏమన్నా సజెషన్ ఇస్తారేమో అని అడుగుతున్నాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఏదో చిన్నగా స్టార్ట్ చేశాను. ఏదో కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి అలా అడుగుతున్నాను. ఖచ్చితంగా మాత్రం కమెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే మాత్రం ఏదైనా సజెషన్ ఇస్తారనే అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.